చేస్తున్నారు ఈరోజు? పాల ముంజలు. ఓకే, మరి పాల ముంజలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలగుండ పలుకులు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, యాలకులు కొద్దిగా, పాలు 1 కప్పు. స్టార్ట్ చేద్దామా స్వర్ణ గారు? ఓకే, 1 2 3 స్టార్ట్. పాలు వేసుకుందాం. ఫస్ట్ ఈ పాలల్లోని 2 స్పూన్స్ కండెన్స్ మిల్క్ వేద్దామండి. మనం కాసేపు ఇలా కలపాలి. ఓకే, ఈ పాలగుండ పలుకుల్ని నానబెట్టేసి ఇలా నానబెట్టేసి ముద్దలా పేస్ట్లా చేసుకోవాలి. 1 కప్ షుగర్ తీసుకుందాం. ఇది కూడా కరిగిపోతుంది, అలా అయితే తొందరగా అయిపోతుంది. పాలగుండ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెడతారు అంటే 2 ఎట్ ఏ టైం పెడితే తొందరగా అవుతుంది. మామూలు చేసేటప్పుడు ఇలాంటి ప్రాసెస్ అన్ని కొంచెం కష్టంగా ఉంటాయేమో అండి. అదే అందుకే అంటే కొంచెం చల్లగా అయితే పీసెస్ వస్తాయని అందులో తయారు చేసి పెట్టాను. అదంటే ఇప్పుడు గబుక్కుని ఇప్పుడు ఆవిడ ఉప్మా చేశారు చూసారా, అలా తీసుకెళ్లి ఎమ్మటే జడ్జెస్ కి సర్వ్ చేసేసే విధంగా ఉంటే. అంటే ఇది కొత్త ఐటమ్ కదా, బాగుంటది. కొత్త ఐటమ్ కంప్లీట్ అవ్వకపోతే పాత ఐటమ్ అయినా మరి ఎలా? సర్వింగ్ చేయవలసిన ప్లేట్ ఇవ్వండి. సర్వింగ్ అయిపోయిందా? అయిపోయింది. మనం ఇలా చేసుకుంటాం అంటే కొంచెం చల్లగా అయిపోతే నెయ్యి పెట్టి ఇలా చేత్తో అద్దుకుంటాం, లేదంటే స్పూన్తో కట్ చేసుకుని ఇలా ప్లెయిన్గా చేసుకుంటే ముక్కలు బాగా కట్ అవుతాయి అనమాట. అంటే ఏంటి ఇప్పుడు అది చల్లారాలి? ఇప్పుడైతే అది రెడీయా? రెడీ అండి. పాల ముంజలు రెడీ. ఓకేనండి, వేడివేడిగా పాల ముంజలు రెడీ అయిపోయాయి. టైం ఏమో 6 minutes 41 seconds అయింది. స్వర్ణ గారు, మీరు చేసిన పాల ముంజలు కదా, నాకు అసలు నేను అది అలాంటివి ఉంటాయని కూడా తెలియదు. ఇక్కడ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టేస్టీగా ఉండింది. కాకపోతే మీరు ఏం చేస్తున్నారంటే, నన్ను చూసేసరికి మీరు షుగర్ తక్కువ యాడ్ చేస్తున్నారో లేకపోతే నాకు తెలియట్లేదు, కానీ అలా స్వీట్స్ ఎంచుకున్నప్పుడు కాంపిటీషన్ అన్నప్పుడు ఎవరొచ్చి కూర్చున్నా మీరు చేయాలి, తగ్గొద్దు ఎక్కడ.